అందరికీ నమస్కారం. నేను మీ వైద్య వెంకటరావుని, డాక్టర్ దాదేసారి నేచర్ క్యూర్ ఫౌండర్ని. చెవిలో చీము పోటు అంటే అధికమైనటువంటి నొప్పికి గురవుతాం కాబట్టి దీన్ని పోటుగా మన వాళ్ళు అప్పుడు పిలవటం జరుగుతుంది. ఈ చెవిలో చీము పోటు విపరీతమైనటువంటి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనికి ఆధునిక వైద్యంలో చాలానే మందులు వాడుతూ అదేవిధంగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాక చెవి ఆపరేషన్ చేసుకునే సిచ్యువేషన్ కూడా ఈనాటి తరుణంలో చూస్తూనే ఉన్నాం. అది అయినా కూడా అంతటితోటి నిర్మూలన కాక అనేకమైన ఇబ్బందులు పెట్టి చెవే దెబ్బతినేటువంటి పరిస్థితి దరిచేరుతూ ఉంటుంది. దీనికి మనం ఆయుర్వేదంలో మనకి పసుపు అందరింట్లో ఉంటుంది. అదేవిధంగా రెండో పదార్థం పటిక. ఈ పసుపు పటిక, ఒక భాగం పసుపు తీసుకొని 2 భాగాలు గుర్తుపెట్టుకోండి, ఒక భాగం పసుపు 2 భాగాలు పటిక. ఈ రెండింటిని కలిపి చక్కగా దీంట్లో ఏదైనా నూనె, నువ్వుల నూనె కానీ వేప నూనె కానీ ఏదో ఒక తైలం దీంట్లో జతగూర్చి చక్కగా పేస్ట్ తయారు చేసి దీన్ని ఒక కాటన్ సహాయంతో చెవు లోపల క్లీన్ చేసినటువంటి చెవు మన చీమంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఇది అప్లికేషన్ చేసుకుంటే అమృతం లాగా పనిచేస్తుంది. దీన్ని అప్లై చేసుకున్నట్లయితే చీము నివారణ అయిపోయి చక్కగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గిపోయి నొప్పి సురుకు పోటు తగ్గుతుంది. నివారించుకోవడానికి అద్భుతమైనటువంటి ప్రక్రియ. గుర్తుపెట్టుకోండి, లోపల ఇన్ఫెక్షన్ తగ్గితేనే చెవులో నొప్పి పోటు తగ్గుతుంది. నొప్పికి టాబ్లెట్లు వేసుకుంటే ఉపయోగం కాదు. కాబట్టి ఈ ప్రక్రియను ఉపయోగించుకొని చక్కగా ఆరోగ్యాన్ని పొందుతామని ఆశిస్తున్నాం. రెండో పద్ధతి చూసుకున్నట్లయితే అర్క పత్ర రసం, అర్క పత్ర తైలం రసం అని కూడా చెప్పబడుతుంది. ఇది చక్కగా ఏం చేయాలి? అర్కపత్రం అంటే అదేనండి జిల్లేడాకు మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఊరు చివరన కూడా జిల్లేడు చెట్లు చాలా అధికంగా దొరుకుతాయి. పండినటువంటి జిల్లేడాకుని తీసుకొచ్చుకొని కొంచెం చక్కగా పండింది అంటే మనకి ఎల్లో కలర్ వస్తుంది ఆకు, అలాంటి జిల్లేడాకులు తెచ్చుకుంటే దాంట్లో రసం అధికంగా వస్తుంది. జిల్లేడాకుని తీసుకొచ్చుకొని దానికి నెయ్యిని రాసి, ఆకు పైన నెయ్యిని రాసి చక్కగా అది బొగ్గుల పైన పెట్టి ఆ తర్వాత దాన్ని దంచి రసం తీసి ఆ నూనెగా రసంగా వస్తుంది. ఆ రసాన్ని కనుక చెవులో వేసినట్లయితే క్షణాలలో నొప్పి సురుకు పోటు ఈ యొక్క ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిపోయి అద్భుతమైనటువంటి రిలీఫ్ వస్తుంది. చాలా చక్కటమైనటువంటి ఉపయోగకారి. జిల్లేడాకు తీసుకునేటప్పుడు దాని యొక్క పాలు మన కంట్లో పడకుండా జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఇలాంటివన్నీ వాడుకొని చెవు సమస్య వస్తే ఎక్కడికి పరిగెత్తకుండా చక్కగా మీ చేతులతోనే మీరు నిర్మూలించుకొని ఆరోగ్యాన్ని పొందాలని ఆశిస్తున్నాం. నమస్కారం.